వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం జుబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాము. సో జుబ్లీస్ పబ్లిక్ నాడి ఏ విధంగా ఉందో ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కృషి ఉన్నారా అని మాటలు విందాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ జుబ్లీస్ ఎలక్షన్? మీరు ఏ విధంగా చూస్తున్నారు? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మరి ఎటువైపు ఉండేది హడావిడైతే స్టార్ట్ అయిపోయింది జుబ్లీస్లో. నేను అంటే నేను అన్నట్ల అన్ని పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. అందులో నిరుద్యోగులు కూడా ఇక్కడ నామినేషన్ చేసారు. వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ప్రచారం ఎట్లుంది, మరి వివిధ పార్టీల ప్రచారాలు ఎట్లా కొనసాగుతున్నాయి? ఫస్ట్ నేను ఒకటి చెప్పనా, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా పరిపాలించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అంతకు ముందు నుంచి కూడా అద్భుతంగా ఉంది, ఇప్పుడు కూడా అద్భుతంగా ఉంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ అన్నని తీసుకుంటే నిన్నటికి నిన్న ఒక మాట అన్నాడు అన్న, నేను తలుచుకుంటే గల్లీ దాటి జూబ్లీ హిల్స్ దాటి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళలేరు అనేసి. అంటే నామినేషన్ వేసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడే వ్యక్తి ఇట్లా బెదిరింపులకు దిగడం ఇదైతే పద్ధతి కాదు. ఇంకోటి, చాలామంది వేస్తారు నామినేషన్స్, కానీ ఎవరైతే జూబ్లీ హిల్స్ని మంచిగా చేసినరో, ఎవరైతే అద్భుతంగా తీర్చిదిద్దినరో, మాగంటి గోపీనాథ్ అన్న అంటే మా ఇంటి కొడుకు, మా ఇంటి బిడ్డ అనేసి ఇక్కడున్న జూబ్లీ హిల్స్ ప్రజలు మేము ఎక్కడైనా క్యాంపింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళే అంటుండ్రు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఎంతో మంచిగా ఉంది, మాకు షాదీ ముబారక్ వచ్చింది, కొంతమంది కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు పెంచి 200 ఉండే 2000 అయింది అని వాళ్ళే మాకు ముందు నుంచి ఎట్లకన్నా వేస్తాం బిడ్డ అనేసి పలకరిస్తాను. ఓకే, రైట్. మరి ఇక్కడ మీరు అన్నట్లుగానే నవీన్ యాదవ్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన ఏమంటుండంటే, ఇక్కడ నేను లోకల్, నాకు 3 కమ్యూనిటీలు ఉంటాయి, 3 కమ్యూనిటీలతో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవులతో ఉన్నాయి, ఇక్కడ హిందువులతో ఉన్నాయి, ఇక్కడ ముస్లిం మతంతో కూడా నాకు మంచి పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఘన విజయంతో గెలవబోతున్న, మెజార్టీ ఇంత అంతా నేను చెప్పలేకపోతున్నా, కానీ 100% నేను గెలుపు ఖాయము అని చెప్పేసి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అంటే అందరితోటి నాకు పరిచయాలు, నా స్నేహితులే అందరూ, నేను ఒక యూత్ నాయకుడిని కాబట్టి నాకు ఫాలోయింగ్ బాగుంది అంటున్నాను. 3 కమ్యూనిటీలు ముచ్చటగున్నాయి అని చెప్పిండు కదా, మరి 3 సార్లు 2 సార్లు నిలబడ్డాడు, ఎందుకు గెలవలేదు? ఎందుకు గోపన్న గెలిచిండు? కమ్యూనిటీలు ముఖ్యం కాదు, ఇక్కడ చేసిన అభివృద్ధి చూస్తారు కేసీఆర్ గారు, ఇంకా గోపన్న చేసిన అభివృద్ధి చూస్తారు. ఎప్పుడైనా రంజాన్లో తోఫా కానీ, బతుకమ్మ శారీస్ కానీ, క్రిస్టియన్స్కి వాళ్ళకు ఇచ్చే గిఫ్ట్ కానీ, ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి ఆయన 2 సార్లు 3 సార్లు ఆల్రెడీ నిలబడి ఓడిపోయిండు కదా. మరి అటువంటిప్పుడు 3 కమ్యూనిటీలు తోడుగుంటే, 30 కమ్యూనిటీలు తోడుగుంటే, గుండాలు తోడుగుంటే గెలవరు. క్యాడర్ తోడుగుంటే, కార్యకర్తలకు అండగుంటేనే గెలుస్తారు. సో ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రము ఇది ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాడు ఈ ఎలక్షన్ను. ఎందుకంటే గేటర్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలు మాకు బ్రహ్మరథం పడితే, హైదరాబాద్లో మాత్రం ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడం మా దురదృష్టం. కానీ ఇప్పుడు మాగాటి చనిపోవడంతో మాకు ఒక కలిసి వచ్చింది. ఇక్కడి నుంచే జెండా బాతున్నాం, కాంగ్రెస్ జెండా. స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా ఈ ఎఫెక్ట్ పడబోతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఇక్కడ గెలిస్తే స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా మాకు అడ్డు ఎవరు లేరు, ఘన విజయం కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది. ఎందుకంటే మహిళలకు మేము పెద్దపీట చేస్తున్నాము, 1 కోటి మంది మహిళలను కోటేశ్వరాలను చేస్తున్నాం. కాబట్టి మహిళలంతా మా వైపే ఉన్నారు. ఏ స్కీమ్ వెనకైనా మహిళల పేర్లు మాత్రమే ఉంటాయి. స్కీమ్కు ముందు మహిళలకే ఇస్తున్నాం కాబట్టి దాన్ని అలసుగా తీసుకొని ప్రజలందరూ కారు గ్యారంటీలు అతికినాయి కాబట్టి మా వైపు ఉంటారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ నేను చెప్పనా, మహిళలు కోటీశ్వర్లు చేస్తా మహిళలని ఎంతో అద్భుతంగా నిర్మించుకున్న వాళ్ళ ఇల్లులను హైడ్రా తీసుకొని వచ్చి కూలగొట్టింది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు 2500 ఇస్తానన్నాడు. ఏమి ఇచ్చిండు? ఒక బస్సు ఫ్రీకి ఇచ్చిండు. పాపము బస్సు ఫ్రీకి ఇచ్చినావు సరే, బస్సుల సంఖ్య పెంచాలి కదా. బస్సుల్లో మహిళలు ఎక్కి పాపము దాని టైర్లు ఊసిపోయినాయి అంటే ఎక్కిన వాళ్ళు చచ్చిపోవాలా ఏంది? అట్లా చేస్తాండు. మరి ఇంకోటి చెప్పాలంటే, కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ ఉత్తముచ్చట్లే. ఏది మరి తులం బంగారం? మహిళలకే కదా నువ్వు చెప్పింది. స్కూటీలు ఇస్తానని చెప్పినావు అమ్మాయిలకు, ఎక్కడ అమ్మాయిలకు స్కూటీలు? అదే ముస్లిం మైనారిటీలకు 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటిస్తా, సప్లాన్ చేస్తా, 1000 కోట్ల రూపాయలు వేరేగిస్తా, ముల్లా ఇంకా మోజంకి 10 నుండి 15,000 శాలరీ చేస్తా
అని చెప్పిండు. ఎక్కడ చేసిండు? 10th పాస్ అయితే మంచి మార్కులు వస్తాయి 10,000, డిగ్రీ పాస్ అయితే మంచి మార్కులతోటి 15,000 అన్నాడు. అవి ఎక్కడ ఉన్నాయి? మైనార్టీలకు చెప్పిన నువ్వు ఏది కూడా చెయ్యలేదు. కానీ ఈరోజు మైనార్టీ ఓటు బ్యాంకింగ్ కోసము నువ్వు వెంటబడి ఏదో నేను గెలుస్తా అంటే అది కాని పని. అంటే మైనార్టీలకు కూడా ఇప్పుడు మంత్రి లేడు కాబట్టి ఈ మధ్యలో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి పబ్లిక్లో ఓ టాక్ వస్తుంది. ఇది వాస్తవమేనా? ఇస్తే ఈ జుబ్లీస్ ఎన్నికల్లో ఎటువైపు ఉండే సిచ్యువేషన్ ఉంది మైనార్టీలు? ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇచ్చే. విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నది, ఆరోగ్య శాఖ ఆయన దగ్గర ఉన్నది, అన్ని శాఖలు ఆయనే పక్కన పెట్టుకొని కూర్చొని ఇప్పుడేదో ఎలక్షన్లు ఉన్నాయని ఒక ఎమ్మెల్యే ఇయ్యలేదు, ఒక ఎంపీ ఇయ్యలేదు, ఒక మినిస్టర్ ఇయ్యలేదు. అదే కేసీఆర్ గారి హయాంలో హోమ్ మినిస్టర్ ఇచ్చిండ్రు మైనారిటీకి. అట్లాంటప్పుడు మరి మాటలతోటి అదంటారు, మాటలు కోటలు దాటుతానే అడుగు గుమ్మం కూడా దాటట్లేదు. అట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు. ఆయన ఏమి ఇయ్యడు ముస్లింలకు కూడా అర్థమయ్యింది. అందుకని హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది. ఊర్లో 1-2 తేడాతోనే ఓడిపోయారు. కానీ ఫస్ట్ ఊర్లో ఉన్న వ్యక్తులే బాధపడ్డారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు. తర్వాత వాళ్ళకే పాపం రైతు బంధు కొట్టిండు, 2 లక్షలు రుణమాఫీ చేయలేదు. ఇంకా వచ్చేసి అందరికి ఏం చెప్పిండు అంటే నేను రైతు బంధు పెంచుతా అని చెప్పిండు. అది చేయలేదు కదా. మరి అందరికీ రుణమాఫీ అన్నాడు, అది కూడా చేయలేదు. యూరియా బస్తాల కోసం పాపం ఆనాటి రోజులు తెస్తా అని ముందే చెప్పిండు. వీళ్ళు అర్థం చేసుకోలేదు. నిజంగా మళ్ళీ ఆధార్ కార్డులు, పాస్బుక్లు, చెప్పులు క్యూలైన్లో పెట్టుకొని నిలబడి వేచి చూసిండ్రు జనాలు. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా బస్తా కోసము ఒక రైతు ఆటో డ్రైవర్కి పైసలు ఇస్తే తీసుకొని వచ్చి ఇంటి దగ్గరేసి వెళ్ళేవాడు. మరి ఆనాటి రోజులు తెచ్చిండు కదా అన్న. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో స్టేట్లో అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ ఏమో ఢిల్లీలో ఉంది. అంటే సో మొత్తం బీజేపీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇక్కడనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఈ 2 పార్టీలతోని తలబడాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం. మరి ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు కూడా మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా సంక్షేమ పథకాలను మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా మేము ఇక్కడ తీసుకొచ్చినాము అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గర చెప్పుకుంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు ఈ వాక్యాలను? 100 కోట్ల బడ్జెట్ ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మనకిచ్చి ఉంటే ఈరోజు తెలంగాణ ఇంకా ఎంతో అద్భుతంగా చేసేవాడు కేటీఆర్ అన్న. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఎందుకంటే ఎప్పుడు కేంద్రం నుంచి వెళ్ళి మనకు వచ్చే బడ్జెట్ గుండు సున్నానే. అది అందరికీ తెలిసిన మాటే. ఏదో పసుపు బోర్డు అని చెప్పి ఏదో చేసిండు, అక్కడ శాంక్షన్ అయింది అన్నారు. కానీ అక్కడ ఇంకా పసుపుకు మద్దతు ధర కూడా వాళ్ళు కట్టియలేదు నిజామాబాద్లో. అంటే అన్ని ఉత్త మాటలే. ఏదో చర్లపల్లి రైల్వే స్టేషన్కి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టినామని చెప్పినారు. తర్వాత అది కట్టిన 3 నెలల్లో 4 నెలల్లో రేకులన్నీ ఊసిపడ్డాయి. దీన్నే అభివృద్ధి అంటారా? కేంద్రం చేసింది అంటే ఆల్రెడీ ఇక్కడ కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ప్రచారంలో కొనసాగుతున్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా జుబ్లీస్లో మొన్నటికి మొన్న మనం చూసినాం. ఇక్కడ కిషన్ రెడ్డి హైదరాబాద్కు సంబంధించిన మంత్రి, బండి సంజయ్ కూడా ఉన్నాడు ఇక్కడ సిటీ అవుట్స్కట్కి సంబంధించి కూడా. అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రచారంలో ముమ్మకం అయిపోయారు. అంటే ఇక్కడ మేజర్గా మైనారిటీ ఓట్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. తిబుక్ తలాక్ విషయాన్ని కూడా వాళ్ళు చర్చించడం అనేది జరుగుతున్నది. ప్రజల దగ్గరికి అది గట్టిగా తీసుకుపోతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? మైనార్టీలు అని బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడ మైనార్టీలను చూసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మైనార్టీలు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి గుర్తు రాలేదా? సరౌండింగ్లో మీరుండొచ్చు కానీ, సర్కార్లో మీరుండొచ్చు కానీ, జూబ్లీ హిల్స్లో మాత్రం ఉండేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. 3 టర్మ్లు మన గోపన్నే ఉన్నాడు. గోపన్న చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు సునీతక్క కూడా పాపం తిరుగుతుంది. ఎందుకంటే ఆమె అభిమానంతో, ప్రజల అభిమానం చూసి మొన్న ఆమె బాగా ఏడిస్తే పొన్నం ప్రభాకర్ అన్న నవ్వుకుంటే ఏమంటాడు, అది ఇది ఆర్టిఫిషియల్ కన్నీళ్ళు అని అన్నాడు. కానీ ఒక మహిళ కన్నీళ్ళు ఎప్పుడు ఆర్టిఫిషియల్ కాదు. చెట్టంతా భర్తను కోల్పోయింది, ఇంతమంది అభిమానులు ఉన్నారు, మా ఆయన ఇక్కడ లేడు అనేసి ఒక బాధతో ఏడ్చింది. అంతేగాని ఆమె ఓట్ల కోసం అయితే పరితపించే వ్యక్తి కాదు. నేను ఆమెకు దగ్గరుండి ఆమెతోటి నేను తిరిగినా, ఆమెను చూసినా కూడా. కాబట్టి ఒక్కటే మాకేముండదంటే గ్రేటర్ హైదరాబాద్లో మొత్తము బీఆర్ఎస్ఏ వచ్చింది. మళ్ళీ ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ఏ. ఏ జెండా కూడా ఇక్కడ ఎవ్వడు పాతాడొచ్చు.